హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. మరి మరొకసారి మరి ప్రశస్తమైనటువంటి శ్రేష్టమైన సమయం దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగునుగా. మరి నెలంతా కూడా మరి నెలలో మొదట్లోనే ప్రార్థన చేసుకున్నాం. తండ్రి మరి చివరి వరకు కూడా నువ్వే నడిపించాలి, నువ్వే సాయం చేయాలని మనం అడిగాం. మరి ఆగస్టు నెల ప్రారంభంలోనే మనం అడిగినప్పుడు దేవుడు సాయం చేసి ఈ నెలంతా కూడా మనల్ని నడిపించాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అయితే ఈరోజు వాక్య ధ్యానం కొరకు కొన్ని నిమిషాలు మనం శ్రద్ధగా ఆలోచించడానికి మీరందరూ కూడా మరి సిద్ధంగా ఉన్నారండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొదటిగా మన దేవుడైన యేసు ప్రభు వారికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. అలాగే కూడి వచ్చినటువంటి సంఘ బిడ్డలందరికీ వందనాలండి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మలాకి 1:6 కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరచును కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానుడినైతే నాకు భయపడువాడు ఎక్కడా ఉన్నాడు అని సైన్యములకు అధిపతికి యెహోవా మిమ్మల్ని అడుగుగా, ఏమి చేసి నీ నామం నిర్లక్ష్య పెట్టుదామని మీరు అందురు? నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు ఏమి చేసి నన్ను అపవిత్రపరిచితమని మీరు అందరు? యెహోవా భోజన బల్లను నీచపరిచినందున చేతనే కదా. గుడిదానిని తీసుకొని బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా? కుంటిదానినైనను రోగము గలదానైనను అర్పించిన ఎడల అది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవిచ్చిన ఎడల అతడు నీకు దయచూపునా? దేవుని స్తోత్రం. నిన్ను అంగీకరించిన అని సైన్యములకు అధిపతి యెహోవా అడుగుచున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మొదటి సమూయేలు 2:30 మొదటి సమూయేలు 2:30 చివరి లైన్లో నన్ను గణపరిచిన వారిని నేను గణపరుస్తాను, నన్ను తృణీకరించిన వారిని నేను తృణీకరింతానని ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరికైనా గణపరచబడాలనేటువంటి ఆలోచన ఉందనుకోండి, హల్లెలూయా, దానికి తిన్నగా చెప్పాడు. బంగారం గినికైనా గోడ దాపు ఉండాలన్నట్టు. హల్లెలూయా. మనకి దేవుడు దాపున్నాడు కాబట్టి హల్లెలూయా ఇలా బండి ముందుకి లాగించేస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదంతా యేసుబాబు కృప, యేసు ప్రభు వారికి మహిమ, ఘనత, ప్రభావాలు, స్తుతులు, స్తోత్రాలు ఎల్లప్పుడూ కలుగునుగాక. ఆమేన్.